మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి గనక జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తే ఇప్పుడు అమరావతి మళ్ళీ చంపేయడానికి మళ్ళీ వ్యూహాలు పడతారుగా. ఇప్పుడు ఆల్రెడీ చంపేశారు, మరలా జీవం పోసుకుంది. ఆ జీవం పోసుకున్న దాన్ని మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం చేస్తారు ఆలోచించండి. నిర్దాక్షిణ్యంగా, సమస్య లేదు, నిర్దాక్షిణ్యంగా మరలా దాన్ని చంపేయటమే. అది కూడా అతికిరాతకంగా చంపేస్తారంటారు చూసారా, ఆ టైప్లో చంపేస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు అలాగే ఉంటాయి. ఆయన క్లియర్గా ఉన్నారు. ఆయన 3 రాజధానుల మీద స్టాండ్ అయిపోయి ఉన్నారు. కోర్టులు చెప్పినా ఎవరు చెప్పినా వినేటట్టే లేదు. సో ఇటువంటి తరుణంలో ఇక్కడ ఈ 15,000 కోట్ల రూపాయలు వచ్చేస్తే అమరావతి ఎక్కడ బాగా పికప్ అయిపోద్దా అనే భయంతో ఏమో కానీ ఆకాశరామన్న పేరుతో ఈ ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్కి ఒక లేఖ రాశారండి. ఇది కదా దౌర్భాగ్యం అంటే. అంతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరంలా, అది డెవలప్ అవ్వాల్సిన పరిస్థితి కనబడతలా. ఇక్కడ ఓ ప్రక్కన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఏదో రాజధాని నిర్మించుకోవాలి, రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి అందరూ వేదన చెందుతుంటే ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తారా ప్రపంచ బ్యాంకుకి? ఏం చేద్దామని? ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నిలువున చంపినట్లుగా అది. మరి ఇంక దానికంటే ఇంకేంటి? ఏమని రాశారు తెలుసా మీకు? అమరావతి రైతుల దగ్గరంట బలవంతంగా భూసేకరణ చేసిందంట రాష్ట్ర ప్రభుత్వం. భూసేకరణ చేయడం, ఇందులో కుంభకోణాలు చేశారు, ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చారు. సో ఇందులో చాలా లోటుపాట్లు ఉన్నాయి, పర్యావరణ ఇబ్బందులు ఉంటాయి, అంత సేఫ్ జోన్ కాదు. మొన్న ఏదైతే విజయవాడ వరదలు ఉన్నాయో ఆ సమయంలో కూడా అమరావతి మునిగిపోయిందని అల్లర్లు చేయటం. సో ఇంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందండి? ఆ విధంగా చేసి ఇప్పుడు ఒక లేఖ రాసి అసలు ఆ ఫండ్స్ రాకుండా చేయాలి, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రపంచ బ్యాంకు నమ్మడానికి స్కోప్ ఉందా? వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, లెటర్ వచ్చిందని కూడా ఒకసారి చూస్తారు, అది లెటరో మెయిలో ఏదైనా కానీ. సో అటువంటి తరుణంలో ఇక్కడ ఇప్పుడు కాదండి, ఈ కుట్రలు ఆల్రెడీ చేశారు 2014 నుంచి 19 మధ్యలోనే. సో అప్పుడు ఒక లేఖ రాశారు, అప్పుడు కూడా 16లోను 17లోను బహుశా సబ్జెక్టు కరెక్షన్ లేఖ రాసినప్పుడు వీళ్ళు ఒక కమిటీ వేశారు, ప్రపంచ బ్యాంకు వాళ్ళు కమిటీ వేసి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని అంటే వాళ్ళందరూ ఒక రిపోర్ట్ ఇచ్చారు 2018లో. ఇచ్చినప్పుడు ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఓకే అంతా బాగానే ఉంది, ఇదంతా ఫేకు, ఎవరో కావాలని చేశారని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కాకపోతే దురదృష్టం ఏంటి అంటే 2019లో ప్రభుత్వం మారేసరికి ఇక అక్కడ ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవటం ఇదంతా జరిగింది. సో ఇప్పుడు మరలా ఆ లేఖ రాస్తే వాళ్ళు పట్టించుకోలేదు. అఫ్కోర్స్ ఫండ్స్ అనేది మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మరలా గ్రాంట్ చేయడానికి అయితే మాత్రం ఎక్కడ వెనకడేది లేదు. అది ఈ నెల 18 రాశారు లేఖ. సో ఇంత దారుణంగా ఇంత కుట్రలు చేస్తున్నారంటే ఇంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఇంకా ఏమైనా ఉంటుందా? సో ఒక విధంగా చెప్పాలి అంటే వీళ్ళు చేసిన పనులకి ఏం చేయాలి, ఏం చెప్పాలి మీరే అర్థం చేసుకోండి. ఈ వైసీపీ వాళ్ళు మారరు.